హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు కాబట్టి మనీషా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట ఇది. సో తను ఇప్పుడు వస్తుంది, మేము షాపింగ్ అనుకున్నాము. దానికంటే ముందు తనకి ఏం గిఫ్ట్ తీసుకున్నానో చూపిస్తాను. సో దాన్ని మనం ర్యాపప్ చేసేసి గిఫ్ట్ లాగా పెట్టి దాన్ని హైడ్ చేయాలి. నేనైతే ఇక్కడ ఒక మంచి క్యూట్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట తన కోసము. సో అది మీకు తర్వాత చూపిస్తాను, ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. సో ఇంకా మనిషా వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము స్టార్ట్ అయిదాం అనుకునేటప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ మన న్యూస్లో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్లో రెడ్ అలర్ట్ అని చూపించారనమాట. సో మేము నెక్స్ట్ ఫ్యూ డేస్ ప్లాన్ చేసుకున్నాం, నెక్స్ట్ 2-3 days మేము అన్నీ ప్లాన్ చేసుకుంటే మనకి ఇలా జరిగింది. బట్ స్టిల్ మేము ఈ వర్షంలో కూడా, వర్షం తక్కువే ఉంది కదా అని ఆటో బుక్ చేసుకున్నాము. ఆ తర్వాత అర్థమైంది వి మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్ అని. సో క్రేజీగా వర్షం పడింది, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మంచిగా స్కార్ఫ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు పెద్దగా ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా మేము ఎలాగో మాల్కే వెళ్దాం అనుకున్నాం షాపింగ్ కోసం కాబట్టి. సో మాకు తడిచే అంత ఛాన్స్ కూడా ఉండదు. సో ఇంకా డైరెక్ట్గా మేము ఏఎంబీ మాల్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం డ్రై చేసేసుకున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత మేము ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. సో నేను ఇక్కడైతే ఓవరాల్గా షాపింగ్ ఎక్కువేం చూపించట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఏఎంబీ వీడియో మొత్తం ఉంది అనమాట, ఎలా షాప్ చేసాము, ఏమేమి ఉంటాయి అదంతా. ఇక్కడైతే మంచి బుక్ హాల్స్, స్టోర్స్ అన్నీ పెట్టారనమాట. చాలా బాగా అనిపించాయి, నాకు చాలా ఇష్టము. కానీ మాకు టైం లేకుండే, వీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. సో మేమైతే ఫస్ట్ వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయాము. అక్కడ ట్రౌజర్స్, జీన్స్ అలా బాగుంటాయి కదా. సో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట. యూజువల్గా నేను జీన్స్ అవి ఏవైనా ఉన్నా కూడా వెస్ట్ సైడ్లో తీసుకుంటాను. సో కలెక్షన్ చూసాము, ఓకే అనిపించింది, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, లాస్ట్ టైం ఇంకా బాగుండే అనమాట. సో ఇంకా మేమైతే ఫుట్వేర్ ట్రై చేసాము, ఎందుకంటే నాకు వెస్ట్ సైడ్లో ఫుట్వేర్ చాలా అఫోర్డబుల్, అంటే మరీ అఫోర్డబుల్ ఏమి ఉండవు, కానీ పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపిస్తాయి అనమాట. మంచిగా స్టైలిష్గా బాగుంటాయి. సో ఇవైతే అన్ని అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతాయని ట్యాన్ కలర్ తీసుకున్నాం అనమాట. సో తను నేను ఇద్దరం ఒకటేలాగా తీసుకున్నాము. సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే కొద్దిసేపు అలా ఇంకా వేరే షాపింగ్ చేసామన్నమాట, జూడియో అవన్నీ చేసాము. సో ఇంకా అంతా ఏం తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోలో ఉందని చెప్పాను కదా. సో మధ్యలో అలా కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేసాం షాపింగ్. ఇట్ వాజ్ లైక్ మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి అంత ప్రాపర్గా షాపింగ్ చేసామన్నమాట. ఇట్ వాజ్ సూపర్ ప్రొడక్టివ్ అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే బాజార్కి వెళ్ళామన్నమాట. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా, 4th floorలో ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మన స్ట్రీట్ స్టైల్ షాపింగ్ అనమాట, మొత్తం చిన్న స్టాల్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాము. ఇంకా క్యూట్ లిటిల్ బోస్, కొన్ని క్లచెస్ ఇలాంటివి తీసుకుందామని. సో ఇంకా మాకు ఆల్రెడీ మనకి రష్ తక్కువ ఉంది కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది, లేకపోతే అయితే ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, క్యూట్ లిటిల్ క్లచెస్ అనమాట, ఇలా బటర్ఫ్లై క్లచెస్ విత్ పర్ల్స్. ఇది నచ్చితే డెఫినెట్గా ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు. నాకు కొంచెం చిన్న సైజ్ కావాలి, అందుకే నేను తీసుకోలేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి, ఏదో తక్కువ అని చెప్పి అలా ఏముండదు. సో ఈ బోస్ తీసుకున్నాను, ఇది ఎలా ఉందో డెఫినెట్గా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇవి కొరియన్ స్టైల్ అనమాట, చిన్న పర్ల్ లాగా వచ్చేసి. సో ఇంకా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బోస్, క్లచెస్ అవన్నీ తీసుకున్నాము. సో కొన్ని షాప్స్లో ఏంటంటే ట్రై చేయొచ్చు, కానీ ఇంకొన్ని షాప్స్లో వాళ్ళు ట్రై చేయనివ్వట్లేదు అనమాట, లైక్ ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్. సో అవి మనం ఎలా తీసుకుంటాం, కొంచెం కాస్ట్ పెట్టి అవి మనకు సూట్ అవుతాయో లేదో ఎలా తెలుస్తుంది కదా. సో ఇలా ట్రై చేసే వాటిలో మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక స్టోర్కి వచ్చాం, 500కి ఒక కుర్తీ అంటే క్రేజీ అనిపించింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంకొక 1 or 2 కుర్తీస్ తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది చాలా క్యూట్గా లైక్ సింపుల్గా బాగా అనిపించింది. సో నేను ఏదైతే తీసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుల్గా ఆకలైంది, ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా, మంచిగా బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ మేము మా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలా మాల్స్లో యూజువల్గా అయితే అసలు ప్లేసే దొరకదు సీరియస్గా, కానీ ఈరోజు వర్షం అని చెప్పాను కదా, అందుకే ప్రశాంతంగా అనిపించింది, ఎక్కువ హడావిడి లేకుండా. సో ఇంకా అలా మంచిగా మా లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాము. ఆ తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ షాపింగ్ రెజ్యూమ్ చేసాము. సో ఇంకా మేమైతే ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకేం షాపింగ్ చేసామంటే, సో మేకప్ ట్రై చేసామన్నమాట, లైక్ లిప్స్టిక్స్, మనం ఫౌండేషన్ ఏ షేడ్ మ్యాచ్ అవుతుంది అవన్నీ ట్రై చేసాము, కానీ వీడియో తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి చాలా లేట్ అయిపోయింది మాకు. లైక్ వీ వర్ సో టయర్డ్. యాక్చువల్గా మేము ఏం చేసామంటే నోట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట, మా కన్సీలర్ షేడ్ ఏంటి, ఫౌండేషన్ షేడ్ ఏంటి అలా, సో దట్ మేము ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు నైకాలు అలా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి కూడా తీసుకున్నాము. ఇంకా అది అయిపోయి
ఎవరైనా మంచి ఫిటెడ్ బెడ్షీట్స్ కావాలంటే ఈ బజార్లో ట్రై చేయొచ్చు, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చూడండి ఎంత వర్షం ఉందో. ఇట్ వాజ్ లైక్ 12 hours కంటిన్యూస్గా వర్షం ఉందన్నమాట ఆ రోజు. అయినా కూడా మేము సక్సెస్ఫుల్గా షాపింగ్ చేసేసుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము. హాయ్. సో నిన్న ఫుల్ వర్షం పడింది కదా, ఇంకొచ్చేసి ఫుల్ చిల్ అయిపోయినాం అనమాట. సో ఈరోజు మనీషా బర్త్డే. సో ఇంకా మేమైతే ఫస్ట్ అయితే సెల్ఫ్ కేర్ సెషన్ అలా చేసేసుకొని ఆ తర్వాత మేము కెఫేకి వెళ్దాం అనుకుంటున్నాను. సో అది చూపిస్తాము. ఇప్పుడైతే జస్ట్ ప్యాంపరింగ్ సెషన్ అనమాట. లెట్స్ గో. ఇంకా మేమైతే సాలూన్కి వచ్చేసాము. ఇక్కడ మంచిగా ఫస్ట్ టైం మేము పెడిక్యూర్ ట్రై చేద్దామని అనుకున్నాం అనమాట, అసలు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. సో అలా కొన్ని మంచి సర్వీసెస్ చేయించుకొని బాగా అనిపించింది. అలా పెడిక్యూర్ చేయించుకుంటే ఫస్ట్ టైం కొంచెం మంచిగా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే ఒక కెఫేకి వెళ్ళిపోయాము. అక్కడైతే మేము కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను. నేను అక్కడ వీడియో తీయలేదు బికాస్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ పిక్స్ మా హడావిడిలో మేము ఉండి నేనైతే వీడియో తీయలేదన్నమాట. సో డెఫినెట్గా ఎండ్లో పిక్స్ అయితే డెఫినెట్గా యాడ్ చేశాను, చూడండి. అండ్ తనకి నేను నా బర్త్డే గిఫ్ట్ కూడా ఇచ్చాను కదా, అది కూడా వీడియో పెట్టాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఇంకా ఇక్కడైతే మంచిగా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ భలే క్రేజీగా అనిపించింది. సో నెక్స్ట్ టైం కూడా ఎప్పుడైనా మేబీ 3 monthsకి ఒకసారి అలా ట్రై చేయొచ్చు అనుకుంటా. సో ఇక్కడైతే కెఫేకి వచ్చేసాము. ఇంకా తన బర్త్డే అయితే మంచిగా ట్రెస్లిచితోనే మనం కేక్ కట్ చేసినాం అనమాట. సో కేక్ కటింగ్ నార్మల్గా చేసే బోరింగ్ కదా, సో ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో చాలా బాగుండే అండ్ మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా తను వెళ్ళిపోతుంది అనమాట. సో అలా పిక్స్ దిగేసి ఇంకా మ్యాండేటరీ ఫోటో సెషన్ ఉంటుంది కదా, సో అవంతా ట్రై చేసామన్నమాట. అండ్ పిజ్జా అయితే ఇక్కడ ఉండే అసలు. సో ఇక్కడైతే తన బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాము. అండ్ తనకైతే నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా అంటే చాలా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. తనకి బాగా సెట్ అవుతుంది, అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అవుతుంది అని చూసి తీసుకున్నాను అనమాట. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి. సో ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి కెఫే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. హ్యాలో అనే కెఫే, ఇది జూబ్లీ హిల్స్ దగ్గర ఉంది. చాలా బాగుంది, కోజీగా, ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా. సో అలా కొన్ని పిక్స్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మేము కట్ చేసిన డెజర్ట్ తినేసాము. చాలా బాగుంది టేస్ట్, ఫుడ్ కూడా. డెఫినెట్గా మీరు కూడా చెక్అవుట్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్తోని. సో ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్ గాయ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దిస్ ఈజ్ అంబియన్స్ ఆఫ్ అవర్ కెఫే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.